వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఫాలో గాడ్స్ ఎగ్జాంపుల్ దేర్ఫోర్ యాజ్ డియర్లీ లవ్డ్ చిల్డ్రన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణములో ఆయనకు ప్రియులైన పిల్లల వలె మనము మార్చబడటానికి, ఆయనను పోలి నడుచుకోవటానికి దేవుడిస్తున్నటువంటి అద్భుతమైన పిలుపు. నువ్వెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఈ ఉదయకాలము నీతో సూటిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మార్చబడాలి. విశ్వాసము లేకుండా ఆయనకిష్టులై ఉండుట అసాధ్యం. సడలని విశ్వాసముతో, భక్తి కలిగిన జీవితముతో ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకి ఆయనతో కలిసి నడవగలిగినప్పుడు ఆయన స్వరూపము నీ యందు ఏర్పడటానికి నువ్వు సిద్ధపరచబడతావు. నిన్ను చూసిన ప్రతివారు నీలో క్రీస్తును చూడగలిగే స్థితికి నువ్వు ఎదగాలని దేవుడు ఇష్టపడి నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. నీ మాటలలో, నీ చేతలలో, నీ నడతలో, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారకానికి ఒప్పుకొని ఆయనకు లోబడి నువ్వు జీవించటం నేర్చుకున్నప్పుడు ఆయన స్వరూపాన్ని, ఆయన మహిమను, ఆయన పరిమళ వాసనను అనేక మందికి వ్యాపింప చేయటానికి యోగ్యకరమైన పాత్రగా వాడబడతాం. ఆ ప్రకారముగా నువ్వు ఉండటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పరిస్థితుల ప్రభావము చేత, మన అవసరాల నిమిత్తం, మన సంతోషాల కొరకు మనము ఎరిగిన వారు, మనము ప్రేమించిన వారు, మనల్ని ప్రభావితము చేసిన వారి పోలికలో మనము నడుచుకోవటానికి ఇష్టపడతాం. వారు మాట్లాడిన రీతి, వారు ఆలోచించే విధానం, ఇవన్నీ అలవర్చుకొని వారిని ఒక మాదిరిగా మనం ఉంచుకొని జీవించటానికి చాలామంది ఇష్టపడతాం. ప్రత్యేకంగా యవ్వన బిడ్డలందరూ కూడా వారికి ఇష్టమైనటువంటి ఒక ఆటగాని కానీ, లేదా ఒక నటుడిని కానీ, ప్రఖ్యాతమైన ప్రసిద్ధి పొందిన ప్రతి ఒక్కరినూ వారు ఎంచుకొని వారి మాదిరిగా నడవటానికి సిద్ధపడతాం. కానీ వీరందరికంటే ఉన్నతమైన స్థానములో ఉన్న దేవుడు, వీరందరికంటే అత్యున్నతమైన స్థానములో నిలిచిన దేవుడు నీ హృదయాన్ని తట్టుతూ నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినము నీవేమై ఉన్నావో అది ఆయన కృప వలనని జ్ఞాపకము చేస్తున్నాడు. మనము మంటివారమని జ్ఞాపకము చేస్తూ ఆయనను పోలి నడుచుకోవటం మనకు ఆశీర్వాదకరమని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమను ప్రకటించేవారెముగా, ఆయన త్యాగాన్ని చాటించేవారెముగా, ఆయన కొరకు సాక్షులుగా, ఆయనకు ప్రియులైన పిల్లలుగా రూపాంతరపరచబడి అనేక మంది ఎదుట సాక్షులుగా ఆయనకు మహిమకరముగా నీ జీవితం ఉండాలని పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతుండగా మహిమ వెలుగులో ఒకసారి నీవు పరీక్ష చేసుకో. నీ జీవితాన్ని ప్రక్షాళన చేసుకొని సరిచేసుకోవలసిన పరిస్థితులు, అలవర్చుకోవలసిన పరిస్థితులు, వెంబడించవలసిన మార్గాలు గుర్తెరిగి
ఆయన స్వరూపము నీలో ఏర్పడినంత వరకు ఆయనకు ప్రియులైన బిడల వలె మార్చబడటానికి సిద్ధపడి ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. అయోగ్యమైన స్థితి నుండి మమ్మల్ని యోగ్యమైన పాత్రలుగా మీరు మార్చారు. మీకు వందనాలు. నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీకు ప్రియమైన పిల్లలుగా మేము మార్చబడటానికి నీ కనుదృష్టి మా మీద ఉంచండి. ఇదిగో మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారాన్ని ఒప్పుకొని నీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. మీ స్వరూపము చొప్పున నీ పోలిక మా యందు ఏర్పడి దానిలో నడుచుకొనిలాగిన సహాయము దయచేసి మీ కొరకు మాదిరికరమైనటువంటి సాక్షులుగా అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.